పిల్లల ముందు సీఎం అడ్డగోలుగా మాట్లాడారు. తాటి చెట్టు ఈత చెట్టులా పెరిగా అన్నారు. నా హైట్ తో మీకేం పని అన్న హరీష్. క్వాలిటీ స్కూల్ బ్యాగ్లు, డ్రెస్ల కోసం టెండర్లు, కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్లే ఆరోపణలు చేస్తున్నారు. 687 కోట్ల టెండర్ కి 2000 కోట్ల స్కామ్ ఎలా అన్న రేవంత్. రెవెన్యూ తగ్గుతోంది, మంత్రి అవినీతి పెరుగుతోంది. యూరియా సరఫరా చేయరు, విద్యుత్ సరిగ్గా ఇవ్వరు. పాలేరులో కేటీఆర్ ఆరోపణలు. రేవంత్ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న రామచంద్రరావు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న డిఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తా, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్న లోకేష్. గత పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. గొడ్డలి పార్టీ కులాల మధ్య గొడవలు పెడుతోంది. ప్రజలను రెచ్చగొడుతున్నారన్న మంత్రి నిమ్మల. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొందరికి ఏది పడితే అది మాట్లాడే జబ్బు ఉంటుంది. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడతారు. అనిత వర్సెస్ గుడివాడ ఎపిసోడ్ పై పేర్ని కామెంట్స్. నా మాటలకు కట్టుబడి ఉన్న కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే మాట్లాడా. మంత్రి అనితతో వివాదంపై అమర్నాథ్ రియాక్షన్. హనుమకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన. బాలుడు నిరంజన్ కు పరామర్శ. తక్షణ సాయం కింద ₹1,00,000 అందజేత. కృష్ణా జిల్లాలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పర్యటన. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్ పనుల పరిశీలన. ఉడాన్ పథకంతో దేశంలో విమానాశ్రయాల అభివృద్ధి. పోలీసులకు ఈడ్పు గంటి శ్రీనివాస్ ఫిర్యాదు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి. పోలీసులకు న్యాయవాది కంప్లైంట్. సాయి కృష్ణ తల్లి వేదన చూసి తీవ్ర బాధ కలిగింది. మృతిని రాజకీయ పార్టీలకు ముడిపెట్టడం సరికాదు, చంపి డబ్బులిస్తామంటున్నారన్న అంబటి. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ సదస్సు. ఈ నెల 23, 24న ధర్నాలకు పిలుపు. ప్రైవేటీకరణకు మాత్రమే వ్యతిరేకమని కామెంట్స్. పోలవరంతో నష్టపోయే తెలంగాణ వాసులకు అభయం. నిర్వాసితుల రక్షణకు పటిష్ట చర్యలు. హరీష్ రావు లేఖకు పోలవరం అథారిటీ స్పందన. గుడివాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ఎమ్మెల్యే చేతుల మీదుగా 31 కుటుంబాలకు చెక్కులు. 30 లక్షల చెక్కులు ఇచ్చిన రాము. అరకులోయను ముంచెత్తిన వర్షం. ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 4 జిల్లాలకు యెల్లో అలర్ట్. ధర్మస్థల కేసు ఇంకా కోర్టులో ఉంది. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు. తన ప్రకటనలను వక్రీకరించారన్న ప్రకాష్ రాజ్. సైబర్ క్రిమినల్స్ పై సుప్రీం సీజేఐ ఆగ్రహం. సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్న జీవులు, జైళ్లలో ఉంచాల్సిందేనన్న సీజేఐ. కర్ణాటక కాంగ్రెస్ లో ముదిరిన విభేదాలు. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పోరుబాట. ఎమ్మెల్యే జీఎస్ పాటిల్ మద్దతుదారుల పాదయాత్ర. తునిలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు దర్యాప్తు. కుటుంబ సభ్యులను పరామర్శించిన డీఎస్పీ. సెల్ టవర్ డంప్ డేటా ఆధారంగా దర్యాప్తు. శివసేన ఉద్ధవ్ వర్గంలో తిరుగుబాటు. స్పీకర్ ఓం బిర్లాకు 6 రెబెల్ ఎంపీల లేఖ. షిండే వర్గంలో విలీనం చేయాలని వినతి. విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి కేసులో ఎంక్వైరీ. అన్ని కోణాల్లో ముస్సోరీ పోలీసుల విచారణ. కన్నీరు మున్నీరవుతున్న పేరెంట్స్. తమిళనాడు స్పీకర్ కు హైకోర్టు నోటీసులు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై అన్నాడీఎంకే అభ్యంతరం. వివరణ ఇవ్వాలని స్పీకర్ కు కోర్టు నోటీసులు.